నమస్కారం. ఈ వీడియోలో మేము పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా క్లుప్తంగా PCOS అనే వ్యాధి గురించి మాట్లాడబోతున్నాం. ఈ వ్యాధి అమ్మాయిల్లో యుక్త వయసులో లేదా వయోజన జీవితంలో కూడా ఏర్పడవచ్చు. కాబట్టి దీని గురించి మరింత తెలుసుకుందాం. PCOS అంటే ఏమిటి? PCOS కొంతమంది అమ్మాయిల శరీరాలు ఇతరుల కంటే కొంచెం భిన్నంగా పనిచేసేలా చేస్తుంది. ఇది మీ తప్పు కాదు, మరియు ఇది చాలా సాధారణం. జీన్స్ అంటే మీ తల్లిదండ్రుల నుండి పొందే అంశాలు, హార్మోన్లు అంటే మీ శరీరం ఎలా పనిచేస్తుందో నియంత్రించే అంశాలు, మరియు మీ జీవించే విధానం వంటి వాటి వల్ల PCOS సంభవిస్తుంది. PCOS వేరు వ్యక్తుల్లో విభిన్నంగా కనిపిస్తుంది. మీరు గమనించే కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. మీ పీరియడ్స్ మీరు అనుకున్నప్పుడు అవి రాకపోవచ్చు. అవి ఎప్పుడు జరుగుతాయో గ్రహించడం కష్టంగా ఉంటుంది. జుట్టు మరియు చర్మం మీరు మీ శరీరం మరియు ముఖంపై ఎక్కువ వెంట్రుకలను చూడవచ్చు. కొన్నిసార్లు మీ చర్మం జిడ్డుగా మారవచ్చు. ఇది మొటిమల వంటి వాటికి దారితీస్తుంది. అండాశయాలు మీ అండాశయాల్లో చిన్న తిత్తులు కనిపించవచ్చు, కానీ చింతించకండి, ఇవి హానికరం కాదు. బరువు కొంతమంది అమ్మాయిలు తమ బరువును పరిధిలో ఉంచుకునేందుకు ఇబ్బంది పడవచ్చు, కానీ PCOS ఉన్న ప్రతి ఒక్కరూ అధిక బరువుతో ఉండరు. చర్మ సమస్యలు కొన్నిసార్లు మీ చర్మం జిడ్డుగా మారవచ్చు, లేదా మీ చంకలు మరియు మెడ వంటి ప్రాంతాల్లో నల్లటి ప్యాచెస్ గమనించవచ్చు. PCOS గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? మొదటగా సంతానోత్పత్తి. మీకు రెగ్యులర్ పీరియడ్స్ లేకపోతే మీ అండాశయాలు ప్రతి నెల ఎగ్గును విడుదల చేయడం లేదని అర్థం. ఇది సంతానోత్పత్తికి సంబంధించిన కష్టాలకు దారితీస్తుంది. కానీ చింతించకండి, PCOS ఉన్న చాలా మంది అమ్మాయిలు ఇప్పటికీ సహజంగా లేదా వైద్యుల నుండి సహాయంతో పిల్లలను కనగలరు. ఆరోగ్యం PCOSతో మీకు పెద్దయ్యాక టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి చురుగ్గా ఉండటం మరియు బరువును పరిధిలో ఉంచుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం PCOS మీరు పెద్దయ్యాక గుండె సమస్యలు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఏ జాతి అమ్మాయిలైనా PCOS బారిన పడవచ్చు. మీకు PCOS ఉందో లేదో వైద్యులకు ఎలా తెలుస్తుంది? మీ వయస్సులో ఉన్న అమ్మాయిల్లో వారు అదనపు జుట్టు మరియు క్రమరహిత పీరియడ్స్ వంటి కొన్ని సంకేతాల కోసం చూస్తారు. వారు PCOS అనుమానించినప్పటికీ మీలో అన్ని గుర్తులు కనిపించకపోతే వారు మిమ్మల్ని గమనించి తర్వాత మళ్ళీ పరిశోధనలు చేయవచ్చు. మీరు స్వతంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించకండి. ఏదైనా సమస్య ఉందని మీరు అనుకుంటే మీ వైద్యునితో మాట్లాడండి. మీరు PCOS గురించి ఏం చేయగలరు? ఇప్పటికీ సంపూర్ణ చికిత్స లేనప్పటికీ మీరు మీ PCOSని మెరుగుపరుచుకునేందుకు కొన్ని మార్పులు చేయవచ్చు. మొదటగా ఆరోగ్యకరమైన ఆహారం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు మరియు హెల్తీ ఫ్యాట్స్ తినడం వల్ల మీ బరువును మేనేజ్ చేసుకోవచ్చు. వ్యాయామం చురుగ్గా ఉండడం వల్ల మీ బరువును పరిధిలో ఉంచుకోవచ్చు మరియు మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మందులు కొన్నిసార్లు వైద్యులు మీ పీరియడ్స్ మరియు ఇతర PCOS విషయాల్లో సహాయపడటానికి మీకు మందులు అందిస్తారు. జీవనశైలి ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండండి మరియు స్ట్రెస్ను నిర్వహించడానికి యోగా మరియు ధ్యానం వంటి పద్ధతులను ఉపయోగించండి. చెకప్లు మీరు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీ వైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించండి. ఆఖరిగా PCOSతో జీవించడం కొంచెం కష్టమైనప్పటికీ మీరు మంచి జీవనశైలి కలిగి ఉండటం మరియు వైద్యుల నుండి సహాయం పొందడం ద్వారా దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గుర్తుంచుకోండి, PCOS ప్రతి ఒక్కరిలో భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రశ్నలు అడగడానికి భయపడకండి మరియు సపోర్ట్ కోసం మీ కుటుంబం మరియు స్నేహితులతో కూడా మాట్లాడండి.